Hi everyone, welcome back to my channel. Ratio proportions problems గురించి నేర్చుకుందాం. If a is to b equal to 3 is to 5, b is to c equal to 6 is to 8, then what is the value of a is to c? సో ఇక్కడ చూడండి రేషియో ప్రపోర్షన్స్లో మనకు a, b, c ఓన్లీ 3 రేషియోసే ఇచ్చిండు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ a is to b is to c is to అని రాసేసుకోవాలి. సో ఫస్ట్ మనం a is to b is to c అని రాసేసుకుంటే మనకి ఇక్కడ చూడండి క్వశ్చన్లో a is to b equal to 3 is to 5 అన్నాడు. మనకి ఇక్కడ a is to b equal to 3 is to 5 అంటే మనం ఏ వాల్యూ 3 అవుతుంది, బి వాల్యూ 5 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ 3, బి వాల్యూ 5. నెక్స్ట్ బి ఈజ్ టు సి 6 ఈజ్ టు 8, బి వాల్యూ ఈజ్ 6, సి వాల్యూ ఈజ్ 8. సో ఇక్కడ చూడండి 5 తర్వాత మనకు నెంబర్ లేదు కాబట్టి సేమ్ అదే నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి 5 అని రాసేయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, సేమ్ 6 ఉంది కాబట్టి దాని ముందు నెంబర్ కూడా సేమ్ అదే నెంబర్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, 6 3 మల్టిప్లికేషన్ చేయాలి. సో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందంటే 3 6 18, నెక్స్ట్ 5 6 30 మల్టిప్లికేషన్ కదా. సో 5 6 30 ఈజ్ టు 5 8 40. సో ఇక్కడ మనకు చూడండి 18 ఈజ్ టు 30 ఈజ్ టు 40 అని వచ్చింది. మన క్వశ్చన్లో ఏముంది, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ టు సి. సో వీ హ్యావ్ టు ఫైండ్ దట్ ఏ ఈజ్ టు సి వాల్యూ. సో ఏ ఈజ్ టు సి ఈక్వల్ వాట్ ఇస్ ద ఏ వాల్యూ 18. నెక్స్ట్ వాట్ ఈస్ ద సి వాల్యూ 40. సో ఏ వాల్యూ ఈజ్ 18 అండ్ సి వాల్యూ ఈజ్ 40 వచ్చేసింది. ఇక్కడ చూడండి ఏ ఈజ్ టు సి ఈక్వల్ టు 18 ఈజ్ టు 40 అని వచ్చింది. సో ఇక్కడ 18 40 అనేది మనకి ఏ టేబుల్లో ఉన్న క్యాన్సిలేషన్ అవుతుందా చేయండి, లేదు అంటే అది ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ 18 40 అనేది మనకు 2 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది. 2 9 18, 2 20 40. సో ఏ ఈజ్ టు సి ఈక్వల్ టు 19 ఈజ్ టు 20 ఈజ్ ద ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఈజీగా ఎలా చేయాలనేది ఫస్ట్ నేర్చుకోవాలి. సో నేర్చుకున్న తర్వాత అలా నేర్చుకుంటే ఏమవుతుందంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా ఈజీగా సాల్వ్ చేయడం మనకు టైం కూడా సేఫ్ అయిపోతుంది. సో టైం సేఫ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇంకొక ప్రాబ్లం కూడా అటెంప్ట్ చేయడానికి వీలుంటుంది. సో ఏ ఈజ్ టు సి ఈక్వల్ టు 9 ఈజ్ టు 20 ఈజ్ ద ఆన్సర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ చూడండి రేషియో ప్రపోర్షన్స్లో మనకు ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 3 ఈజ్ టు 5, సి ఈజ్ టు ఏ ఈక్వల్ టు 6 ఈజ్ టు 7. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ టు సి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ని చూడాలి. క్వశ్చన్లో ఏదైనా కామన్ వాల్యూ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. సో మనకు క్వశ్చన్లో కామన్ వాల్యూ ఏ అనేది ఉంది. సో మనం ఫస్ట్ ఏ అనేది రాసేసుకోవాలి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ టు సి అన్నాడు. సో ఫస్ట్ మనం ఏ రాసేసుకొని నెక్స్ట్ బీసీ అని రాసేయాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీసీ అన్నాడు కాబట్టి బీసీ అని రాసేయాలి. కామన్ వాల్యూ ఏ ఉంది కాబట్టి మనము ఏ అనేది మిడిల్లో రాసేయాలి. సో రాసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఏ ఈజ్ టు బి 3 ఈజ్ టు 5 అంటే ఏ ఈక్వల్ టు 3 అవుతుంది, బి ఈక్వల్ టు 5 అవుతుంది. సో ఇక్కడ మనకు చూడండి ఏ వాల్యూ ఏముంది, మనకు 3 అని రాసేయాలి. ఓకే, ఇక్కడ మనం 3 అని రాసేయాలి. సో ఇక్కడ 3 అని రాసేసుకుంటే ఏమవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది అక్కడ 5 అవుతుంది. సో ఇక్కడ బి వాల్యూ అనేది మనకు అక్కడ క్వశ్చన్లో బి వాల్యూ అనేది 5 కాబట్టి మనకి ఇక్కడ 5 అనేది రాసేయాలి. సో ఇక్కడ మనం బి వాల్యూ అనేది 5 రాసేయాలి. ఎందుకు అంటే ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 3 ఈజ్ టు 5 అన్నాడు కాబట్టి ఏ వాల్యూ అనేది 3 అవుతుంది, బి వాల్యూ అనేది 5 అవుతుంది. సో బి వాల్యూ అనేది 5. నెక్స్ట్ ఇక్కడ సి ఖాళీగా ఉంది కాబట్టి ఏమవుతుంది, అది 3 వాల్యూ సేమ్ అదే రిపీటెడ్ వాల్యూ కాబట్టి అదే రాసేయాలి. నెక్స్ట్ సి ఈజ్ టు ఏ ఈక్వల్ 6 ఈజ్ టు 7 అంటే సి వాల్యూ 6 అవుతుంది, ఏ వాల్యూ అనేది 7 అవుతుంది. సో ఇక్కడ 7 అనేది ఏ వాల్యూ 7 అనేది రాసేయాలి. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ సేమ్ అదే వాల్యూ రిపీట్ అవుతుంది కాబట్టి సేమ్ అదే వాల్యూ 7 అని రాసేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇవి మల్టిప్లికేషన్ చేయాలి. సో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 5 7 5 ఇంటూ 7. సో 5 7 ఏమవుతుంది మనకు 35 ఈజ్ టు నెక్స్ట్ 3 7 21. నెక్స్ట్ 3 6 18. సో ఇక్కడ మనకి ఏమొచ్చేసింది 35 ఈజ్ టు 21 ఈజ్ టు 18 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటిది, వీ హ్యావ్ టు ఫైండ్ దట్ బి ఈజ్ టు సి వాల్యూ. సో బి ఈజ్ టు సి ఈక్వల్ టు బి వాల్యూ ఏంటిది 35 అండ్ సి వాల్యూ ఏంటిది 18. సో ఇక్కడ మనకు బి ఈజ్ టు సి వాల్యూ 35 ఈజ్ టు 18 అనేది వచ్చేసింది. ఇక్కడ ఉన్న 35 ఈజ్ టు 18 అనేది మనకు అది ఏ టేబుల్లో అయినా క్యాన్సిలేషన్ అవుతుందా, క్యాన్సిలేషన్ చేయండి. ఒకవేళ అది క్యాన్సిలేషన్ కాకుంటే వదిలేసేయండి. సో ఇక్కడ మనకు బి ఈజ్ టు సి ఈక్వల్ 35 ఈజ్ టు 18 అనేది వచ్చేసింది. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఫస్ట్ కామన్ వాల్యూ ఏది ఉందని చూసుకొని దాని తర్వాత ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనేది రాసేసుకొని ఇలా ఈజీగా సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మనకు కామన్ వాల్యూ ఏ అనేది ఉండేది, వీ హ్యావ్ టు ఫైండ్ దట్ విచ్ వాల్యూ బి అండ్ సి, బి ఈజ్ టు సి వాల్యూ. సో ఇలా ఈ బి ఈజ్ టు సి వాల్యూ అనేది మనకి ఇలా ఈజీగా వచ్చేసింది. సో ఈ బీసీ వాల్యూ 35 ఈజ్ టు 18. సో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా బీసీనే వాల్యూగా. సో బి ఈజ్ టు సి ఈక్వల్ 35 ఈజ్ టు 18 ఈజ్ ద ఆన్సర్. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.